పాల్పడుతున్న 4 ముఠా సభ్యులను అరెస్ట్ చేసిన కాకినాడ జిల్లా పోలీసులు. తాళాలు వేసిన ఇంట్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న 4 దొంగలను అరెస్ట్ చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ విక్రాంత్ పటేల్ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ విక్రాంత్ పటేల్ మాట్లాడుతూ, కొన్ని నెలలుగా ఇంద్రపాలెం, తిమ్మాపురం, సామర్లకోట, పెద్దాపురం పోలీస్ స్టేషన్ల పరిధిలో తాళం వేసిన ఇండ్లను గుర్తించి రాత్రిపూట తాళాలు పగలగొట్టి దొంగతనాలకు పాల్పడుతున్న కాకినాడ డైరీ ఫార్మ్ సెంటర్ బాలవెంకట నగర్కు చెందిన టేకుముడి శ్రీకాంత్, కాకినాడ గైగల్పాడు రాజేంద్ర నగర్కు చెందిన లక్ష్మణ్ కుమార్, రామ్ కుమార్, రాజమహేంద్రవరం, ధవళేశ్వరం, పద్మశాలి ప్రాంతానికి చెందిన మొండి మహేశ్వర దుర్గా ప్రసాద్లను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. పలు ఇండ్లలో చోరీలకు పాల్పడి బంగారం, వెండి ఆభరణాలు, నగదును దోచుకోవడం జరిగిందన్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా 4 నిందితులను అరెస్ట్ చేయడం జరిగిందని ఆయన తెలిపారు. నిందితులు సుమారు 1,44,24,000 విలువ చేసే బంగారం, నగదును దొంగిలించడం జరిగిందన్నారు. నిందితుల వద్ద నుంచి 94,70,000 విలువైన 1,200 గ్రాముల బంగారు ఆభరణాలు, 90,000 విలువైన 11 కేజీల వెండి ఆభరణాలు, మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నేరస్తులను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన అధికారులను, సిబ్బందిని ఆయన అభినందించారు. ఈ సమావేశంలో కాకినాడ డీఎస్పీ రఘువీర్ విష్ణు, డీఎస్పీ శ్రీరామ్ కోటేశ్వరరావు, సిఐ పెద్దిరాజు, క్రైమ్ ఇన్స్పెక్టర్ కృష్ణ, ఎస్ఐలు రామకృష్ణమూర్తి, వినయ్ ప్రతాప్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అంతే సార్, ఓకే. సత్యవంతే ఓకే సార్. మౌలి నాయుడు, అచల ప్రసాద్, రామకృష్ణ, దుర్గా ప్రసాద్. అందరికీ నమస్కారం అండి. గత కొన్ని నెలల్లో కాకినాడ టౌన్లో పర్టికులర్లీ నైట్ టైం కొన్ని దొంగతనాలు రిపోర్ట్ అయినాయి. 1-2 కేసులో మోర్ దాన్ 30 lakhs ప్రాపర్టీ పోయే కేసులు కూడా నమోదైనాయి. ఈ నేపథ్యంలో మనం ఒక స్పెషల్ టీమ్ని కాన్స్టిట్యూట్ చేశాము. సిసిఎస్, లోకల్ పోలీస్, మన ఐటీ కోర్, వీళ్ళందరినీ కలిపి ఒక స్పెషల్ టీమ్ వి కాన్స్టిట్యూటెడ్ స్పెషల్ టీమ్. సో ఈ టీమ్ కంటిన్యూస్లీ ఇన్వెస్టిగేషన్ చేస్తూ వెళ్ళి 2 దొంగల్ని పట్టుకున్నారు. సీసీటీవీ అనాలిసిస్ బేస్ చేసుకొని 2 దొంగల్ని పట్టుకున్నారు. ఒకడు పాత నిరస్తుడు, ఇంకొకడు ఇప్పుడు దాకా ఒకసారి కూడా అరెస్ట్ కాలేదు. సో ఆ 2 టేకుముడి శ్రీకాంత్, వల్లి లక్ష్మణ్ కుమార్, 2 అరెస్ట్ చేసి వాళ్ళని ఇంట్రోగేట్ చేస్తే వాళ్ళు కొన్ని సంవత్సరం నుంచి, అంటే ఒక 2 years నుంచి ఇదే పనులు ఉన్నట్టు ఒప్పుకున్నారు. అదే భాగంగా వాళ్ళ దగ్గర నుంచి కొంచెం ప్రాపర్టీ రికవరీ చేయడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు కొంతమంది మధ్యవర్తి ద్వారా దొంగలిచ్చిన ప్రాపర్టీ ఏముందో వేరే చోట విక్రయిస్తే ఆ మధ్యవర్తిని కూడా అరెస్ట్ చేసి వాళ్ళ ద్వారా ఇంకా కొంత ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. సో టోటల్ ఈ 2 కలిసి లాస్ట్ ఒక ఆల్మోస్ట్ 1 yearలో దాదాపు 21 నేరాలు చేసినట్టు ఒప్పుకున్నారు. సో ఆ దగ్గర నుంచి ఆల్మోస్ట్ 94,70,000 ప్రాపర్టీ వర్త్ గోల్డ్, సిల్వర్ సీజ్ చేయడం జరిగింది. సో ఈ 21 కేసులో ఆల్మోస్ట్ 1.44 crores వర్త్ ప్రాపర్టీ లాస్ అయితే మన దాంట్లో 94,70,000 వర్త్ ప్రాపర్టీ సీజ్ చేయగలిగాము. సో ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ all our special team members under the supervision of additional SP and SDPO Kakinada, Sapavaram CA garu, crime CA garu, CCS staff, IT core team వీళ్ళందరూ కలిసి పనిచేసిన వల్ల ఈ బ్రేక్ త్రూ జరిగింది. సో ఇదే సందర్భంలో నేను ప్రజలందరికీ విజ్ఞప్తి ఏం చేస్తున్నానంటే, బయటికి ఎక్కడైనా వెళ్తున్నప్పుడు మన దగ్గర లాక్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనే సిస్టమ్ ఉంది. సో మీరు బయటికి వెళ్తున్నారని మాకు చెప్తే
our team will come and install cameras in your houses. So ఎవరైనా దొంగలించడానికి ట్రై చేస్తే అడ్వాన్స్గా పోలీస్కి ఆటోమేటిక్ ఇంటిమేషన్ వెళ్ళిపోతుంది. సో దాని ద్వారా మనం దొంగల్ని పట్టుకోగలుగుతాము. అదొకటి వీఆర్ రిక్వెస్టింగ్. అదర్వైజ్ వీ హ్యావ్ రివాంప్డ్ ద నైట్ బీట్స్. సో నైట్లో పోలీస్ ప్రెజెన్స్ పెంచాము. సో వన్స్ అగైన్ ఐ వుడ్ లైక్ టు congratulate all our team members. ఈ ప్రాపర్టీ సంబంధించింది ఇది మాత్రమే. తర్వాత ఇదే సందర్భంలో సో మాకు ఇప్పుడు గణేష్ చతుర్థి నేపథ్యంలో 7వ రోజు 9వ రోజు మాకు ఆల్మోస్ట్ దాదాపు 90% ఇమర్జెన్స్ ఆ రోజే ఉంటాయి. కాబట్టి ప్రజలందరూ తర్వాత ఆర్గనైజర్స్ అందరూ పోలీస్ డిపార్ట్మెంట్తో రెవెన్యూ డిపార్ట్మెంట్తో సహకరించాలని కోరుతున్నాము. పర్టికులర్లీ ఈ సంవత్సరం వరదలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అన్ని క్యానల్ అన్ని ట్యాంక్స్ అన్ని చోట్ల ఓవర్ఫ్లో అవుతున్నాయి. సో ఎవరైనా కొంచెం తప్పిన ప్రమాదంలో ఉండే పరిస్థితి ఉంటుంది. సో ఆర్గనైజర్స్ అందరికీ పర్టిక్యులర్లీ ఈ యంగ్ ఏజ్ గ్రూప్ యూత్ ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ వీఆర్ రిక్వెస్టింగ్. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో పోలీసులు అప్పటికప్పుడు ఇమర్జెంట్ పాయింట్స్లో వీ విల్ బీ కంటిన్యూస్లీ గైడింగ్ దెమ్. సో పోలీసులు ఎలా గైడ్ చేస్తారో అలా వెళ్తూ ఇమర్జెన్లో పాల్గొంటే మాకు ఏది ప్రమాదం లేకుండా ఆ ఇమర్జన్ కూడా మనం సక్సెస్ఫుల్గా చేస్తామని ఈ సందర్భంలో మీ ద్వారా ప్రజలకి ఆర్గనైజర్స్కి కోరుతున్నాం.